హైదరాబాద్ పాత బస్తీలో కల్తీ తేనె తయారీ గుట్టురట్టు. కల్తీ తేనె తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు. 100 లీటర్లు కల్తీ తేనె స్వాధీనం. 2 కార్లు సీజ్. 3 నిర్వాహకులను అరెస్టు చేసిన పోలీసులు. గోషామహల్ కుల్సుంపురాలో హైడ్రా కూల్చివేతలు. 1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన అశోక్ సింగ్. తాత్కాలిక షెడ్లు వేసి అద్దెకు ఇస్తున్న అశోక్ సింగ్. షెడ్లు తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్న హైడ్రా. అశోక్ సింగ్ పై 8 కేసులు ఉన్నాయన్న హైడ్రా అధికారులు. వరంగల్ ఖిలా వరంగల్ మండలం తిమ్మాపూర్ క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై అతి వేగంగా వెళ్తూ ఆటోను వెనుక నుండి ఢీకొట్టిన మరో ఆటో. 2 ఆటోలు బోల్తా. ఆటోలో ప్రయాణిస్తున్న వారితో సహా 2 ఆటో డ్రైవర్లు, వాహనదారుడికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. అనంతపురం జిల్లాలో తప్పిన పేను ప్రమాదం. టైరు పేలి ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు. అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించేసిన డ్రైవర్. ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన ట్రావెల్స్ బస్సు. బస్సులోని 29 మంది ప్రయాణికులు సేఫ్. బెంగుళూరు నుంచి రాయచూర్ వెళ్తున్న బస్సు గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ సమీపంలో ఘటన. इधर से कहाँ पे गाड़ी लिया हो? ड्राइविंग कब लिया है? गाड़ी का ड्राइविंग कब लिया भैया? ड्राइविंग कब चेंज किया? अनंतपुर चेंज हो गया. अनंतपुर में ड्राइविंग चेंज किया. तुम वहाँ पे गाड़ी लिए थे, वहाँ से ड्राइविंग करने आया. वो ड्राइवर का नाम क्या नाम है? प्रसन्न. वो ड्राइवर का नाम प्रसन्न है. वहाँ पे चेंज हुआ वो. अच्छा, वो हाथ से हाथ तक गाड़ी लेके आया. अब वो ड्राइवर किधर गया? गाड़ी अपोजिट गाड़ी में, अपोजिट गाड़ी में घर चल गया. अनंतपुर में उतर गया. कहाँ पे उतरा अनंतपुर में? ये हम पे कहाँ पे? हमको. अच्छा, ये सर्किल तपोवन में उतरा. ये नेक्स्ट हम एक सिंगल फोन है तुम्हारे पास? सिंगल फोन. అమీర్పేట ముంపునకు హైడ్రా పరిష్కారం. మొత్తం 6 పైప్లైన్లు ఉండగా 3 లైన్లకు పూర్తి స్థాయిలో పునరుద్ధరణ పనులు పూర్తి. వర్షం పడితే నీరు నిల్వకుండా ముందుకు సాగేలా హైడ్రా చర్యలు. నాలాల డీసిల్టింగ్ పనులు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. నగర వ్యాప్తంగా ఇదే విధానం అనుసరించాలని హైడ్రా కమిషనర్ ఆదేశాలు.
బీసీలకు 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ఈ నెల 23న కేబినెట్లో చర్చిస్తాం. బీసీ సంఘాలతో కూడా చర్చించి రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్న స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీకి అర్హులే. మంత్రి పొంగులేటి. గత ప్రభుత్వంలో 2 పిల్లల నిబంధన ఉండేది. ఇప్పుడు ఆ చట్టాన్ని మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఊరట లభిస్తుంది. సిపిఎం కార్యాలయంలో సిపిఎం నేతలతో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమావేశం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు తదితర అంశాలపై చర్చ. పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సిపిఎం పార్టీ నాయకులు టి జ్యోతి, బండారు రవికుమార్, టి సాగర్, ఎండి అబ్బాస్, డిజి నరసింహారావు, పి ఆశయ్య. ఎంఐఎం నుంచి బీఆర్ఎస్ లోకి చేరికలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని బోరాబండ డివిజన్లో బీఆర్ఎస్ మరింత బలం పుంజుకుంది. బోరాబండ డివిజన్ ఎంఐఎం ప్రెసిడెంట్ షేక్ మునీర్ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గతంలో ఈ డివిజన్ నుంచి ఆయన కార్పొరేటర్ గా కూడా పోటీ చేశారు. ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. కేటీఆర్ గారు షేక్ మునీర్ కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎంఐఎం తరపున మైనార్టీ కమ్యూనిటీలో మంచి పట్టు ఉన్న షేక్ మునీర్ బీఆర్ఎస్ లో చేరడంతో బోరాబండ డివిజన్ లో పార్టీకి మరింత బలం చేకూరనుంది. టపాకాయల షాప్ యజమాని వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫైర్ స్టేషన్ అధికారి. నల్గొండ జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక అధికారి కార్యాలయంలో ఏసీబీ దాడులు. క్రాకర్ షాప్ యజమాని వద్ద రూ.8,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నల్గొండ స్టేషన్ ఫైర్ అధికారి సత్యనారాయణ రెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ మద్దతిస్తున్నాం. శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ. బీసీలకు 42% రిజర్వేషన్లు కేంద్రం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సీఎం ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ లో ఆమోదించాలని డిమాండ్. బీసీల రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేరేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా న్యాయపరంగా సుప్రీంకోర్టులో పోరాడుతూనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచిస్తున్న సీఎం.